సో ఎయిమ్ ఆర్ గోల్ని పూర్తి చేసుకోవాలి అంటే ఎలాంటి ప్లానింగ్ చేయమంటారు? ఎందుకంటే ప్రోడక్ట్స్ కొంటున్నారు చాలామంది, అది మీరు కరెక్ట్గా చెప్పారు, చాలా నిజం అది. సో సొల్యూషన్ కొనాలి అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఉండాలి? వెరీ సింపుల్ సార్, ఇట్స్ ఆల్ వెరీ ఈజీ. ఫస్ట్ థింగ్, మీరు దేని కొరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది మీ లైఫ్లో ఏ ఇయర్లో అరైవ్ అవుతుంది, క్లియర్ ఆన్ డాట్ ప్లానింగ్ ఉండాలి. నా బాబు 11 years ఎంఎస్కి వెళ్తాడంటే ఈరోజు 11 years ఉంటే నవ్ వీఆర్ ఇన్ 2021, సో ప్రాబబ్లీ ఇతను ఎంఎస్ 2031 ఫిబ్రవరిలో వెళ్తాడు. ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి. దెన్ ఈరోజు ఎంఎస్ కాస్ట్ ఎంత ఉంది, ఎంఎస్ సెండింగ్ హిమ్ టు స్టాన్ఫోర్డ్ ఆర్ అదర్ యూనివర్సిటీస్. సో అక్కడ కూడా ప్రైస్ చాలా వేరియేషన్ ఉంది కదా. స్టాన్ఫోర్డ్ ఈజ్ కాస్టింగ్ అన్ 1.2 crore with the tuition fee and the accommodation fee, wherein other universities are costing 40 lakhs. సో నేను ఎఫర్ట్ చేయలేనండి, ఐ విల్ సెండ్ ఇట్ టు ది అదర్ యూనివర్సిటీస్. దెన్ ఈరోజు 40 lakhs ఉంటే 10 years తర్వాత 40 lakhs ఉంటుందా? తెలియదండి అంటే తెలవకపోవడానికి ఏం లేదండి. 10 years బ్యాక్ ఎంత ఉందో ఆ యూనివర్సిటీ ఫీ, ఇప్పుడు ఎంత ఉంది? కరెక్ట్, సేమ్ రేట్లో కదా ఇంక్రీజ్ అవుతుంది. సో 10 years బ్యాక్ 20 ఉండి ఈరోజు 40 అయినట్లయితే రాబోయే 10 yearsలో 80 అవుతుంది కదా. ఈజీగా. దెన్ మీ టార్గెట్ ఈజ్ 80 lakhs. మినిమం 80 lakhs. సో 80 lakhs అక్యుములేట్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? నేను ఎండోమెంట్ పాలసీలో పెడుతున్నానండి, దెన్ ఇట్స్ ఓకే. ఎంత పాలసీ తీసుకోవాలి, దాని మెచ్యూరిటీ ఎంత వస్తుంది, దానికి ప్రీమియం ఎంత కట్టాలి. లేదంటే నేను పీపీఎఫ్ ద్వారా పెడుతున్నాను, పీపీఎఫ్ లాక్-ఇన్ 10 yearsలో మెచ్యూరిటీ రాదు. కొంతమంది అలా కూడా చేస్తారు. హీఈస్ నాట్ నోయింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్. అసలు అది పర్పస్ సర్వ్ చేస్తుందంటారా అని? అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బై ఏ ప్రొడక్ట్ విచ్ ఈజ్ హ్యావింగ్ లిక్విడిటీ అట్ ది 10 years విండో, అండ్ ఇట్ షుడ్ గివ్ యూ ద మెచ్యూరిటీ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 80 lakhs ఆర్ మోర్. అప్పుడు దెన్ యూ విల్ ఏబుల్ టు జడ్జ్ ఏ ఇన్స్ట్రుమెంట్లో పెట్టగలను. అంటే మన దగ్గర ఆ పెట్టే అమౌంట్ కూడా ఉండాలి కదా. కరెక్టే. ఇప్పుడు ద మోస్ట్ సేఫెస్ట్ ఈజ్ ఎఫ్డి. వెదర్ ఇట్ బీట్స్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ దట్స్ ఎ సెకండరీ, బట్ ప్రైమర్లీ ద మోస్ట్ సేఫెస్ట్ థింగ్ ఇస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే సేఫ్ అండి. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఇస్తున్న రిటర్న్ 5.35% ఆర్ 5.5%. 5.5%లో మీరు పెట్టిన డబ్బు కనుక డబ్బులు అవ్వాలంటే ఇప్పుడు 14 ఏళ్ళ టైం పడుతుంది. 14 yearsలో కానీ మీ ఎఫ్డి డబ్బులు డబ్బులు అవుతాయి. అంటే నిజానికి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళి రావాలి. అవును, ఓకే, చాలా కరెక్ట్. సో దెర్ వర్ టైం ఎప్పుడైతే బ్యానర్స్ కట్టి ఉండే బ్యాంక్స్లో మీకు 60 నెలల్లో డబ్బులు ఇవ్వబడుతుంది అని, ఎందుకంటే దట్ వాజ్ ద టైం ఫిక్స్డ్ డిపాజిట్ 14-15% ఇచ్చేది. ఈరోజు ఆ ఎఫ్డి రిటర్న్ 5%కి పడినప్పుడు మీ బాబు ఎడ్యుకేషన్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా చేరువవ్వాలంటే దట్స్ ఎ గుడ్ థాట్. కానీ దానికి ఎంత కావాలి? ఈరోజు కనుక మీరు 60 లక్షలు పెట్టగలిగితే ప్రాబబ్లీ 10 years తర్వాత మీకు 80 లక్షలు వస్తుంది. దెన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్ ద రైట్ ప్రొడక్ట్ ఫర్ యూ. మీ దగ్గర మనీ లేదు, అసలు మీ దగ్గర లంసమ్ మనీ లేదు, మంత్లీ పెట్టాలి. మంత్లీ ఎంత పెట్టగలుగుతారు? 20,000 పెడతారు. 20,000 తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లో పెడితే అది ఇస్తున్న 5.75లో మీరు అచీవ్ అవ్వలేకపోతున్నారు కదా. అప్పుడు మీరు చూస్ చేసిన వెహికల్ ఏంటి, దాంట్లో మీరు ఫిల్ చేసిన ఫ్యూయల్ అంతా. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఎటువంటి సొల్యూషన్ కోసము ఎటువంటి కైండ్ ఆఫ్ ఆల్టర్నేట్ సొల్యూషన్ వెతకాలి? ఎందుకంటే ఇక్కడ గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సార్, పీపుల్ హ్యావింగ్ వెరీ డీసెంట్ ఆర్ హైయర్ ఇన్కమ్ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ప్లానింగ్. ఇప్పుడు మన హైదరాబాద్లో పర్ మంత్ 15,000 శాలరీ నుంచి మొదలుకొని 6 లక్షలు 7 లక్షల శాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 6 లక్షల రూపాయలు శాలరీ వస్తున్న వ్యక్తికి ఎలా ఖర్చు పెట్టుకున్నా 1,00,000 రూపాయల్లో ఖర్చు వెళ్ళిపోద్దండి. 5 లక్షలు ఆయన దగ్గర ఉంది కదా అవైలబిలిటీ. అతను ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినా, ఆర్డీలో పెట్టినా, ఎండోమెంట్ ప్లాన్లో కట్టినా అతని ఫ్యూచర్ అవసరాలను రీచ్ అవ్వగలుగుతాడు. కానీ ఇప్పుడు యావరేజ్ శాలరీ వస్తుంది, 50,000 వస్తుంది, 2 పిల్లలు ఉన్నారు అన్న వ్యక్తి ఎలా అచీవ్ అవ్వగలుగుతాడు? అతను ఎండోమెంట్స్లో పెడితే అవ్వదు కదా, ట్రెడిషనల్ ప్లాన్స్లో పెడితే అవ్వదు కదా, 7-8% రిటర్న్స్లో అవ్వదు కదా. అతను అప్పుడు ఆప్షన్స్ ఆలోచించాలి. అతనికి ఇవి రైట్ కాదు. అతను అప్పుడు డెఫినెట్గా రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకపోవడమే బిగ్గర్ రిస్క్. ఆయనకి ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు రిస్క్ తీసుకోకపోతే. ఆ రిస్క్ కనుక తీసుకుంటే అట్లీస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారండి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పినప్పుడు కింద కామెంట్స్ ఎలా వచ్చాయి మనకి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా క్లెయిమ్ రాలేదు, తీసుకోవడం ఎందుకు అన్నారు. అసలు తీసుకుంటే క్లెయిమ్ వచ్చేది లేదా రాంది 2 అవకాశాలు ఉన్నాయి. తీసుకోకపోతే వచ్చే అవకాశమే లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ తీసుకోవాలి, తీసుకునేటప్పుడు ఉన్న వాటిలో బెస్ట్ ఏది, ఎక్కడ క్లెయిమ్ వస్తే అది తీసుకోవాలి. సిమిలర్లీ అది రిస్క్ అనుకుంటే ఎలా? అది ప్రొటెక్షన్.
మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎస్ డెఫినెట్గా ఆబ్వియస్గా మీరు అనుకున్నట్టుగా మనం చెప్పబోయే ఏ, పరిష్కారం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. దెన్ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంది కదండి, మరి ఆ రిస్క్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంది కదా. కరెక్ట్. ఇది తీసుకుంటే అట్లీస్ట్ మీరు అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఆ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు కూడా మీరు గత హిస్టరీని పట్టుకొని 20%, 18% కాకుండా 12 to 13% ఎక్స్పెక్ట్ చేసి ప్లాన్ చేసుకోండి. దెన్ యూ విల్ అచీవ్ ఇట్, రైట్? సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఒక 12% or 10% or 14% లాంటి యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే నెక్స్ట్ 10 years or 20 years ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు? ఈ రిటర్న్స్ కావాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్స్ చేయాలి, ఎటువంటి కైండ్ ఆఫ్ ఫండ్స్ ప్రిఫర్ చేయాలి? 15 ఏళ్ల కాలంలో మీ టార్గెట్ కనుక మీ రిక్వైర్డ్ మనీ కనుక 1 crore అయినట్లయితే కన్సిడరింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక 13 to 14% ఇస్తుంది అనుకుంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్, ఓకే, మీరు నెలకి 18,000 రూపాయలు ఎస్ఐపి చేయాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో మంత్లీ ఎస్ఐపి కన్నా పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ప్రాబబ్లీ మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేస్తే 4 years తర్వాత కూడా మీకు నెగిటివ్ రిటర్న్ ఉండే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా నాట్ ఇన్ ది ప్రజెంట్ మార్కెట్ మనం ప్రెడిక్ట్ చేయలేం, ఏ క్షణమైనా మార్కెట్ రిటర్న్ టర్న్ అవ్వచ్చు. కరెక్ట్ సార్. సో మీరు 10 లక్షల రూపాయలు ఈరోజు మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 4 years తర్వాత నెగిటివ్ రిటర్న్ ఉంటుందా అంటే ఉంది. హిస్టరీలో మనకు ఆ ఎగ్జాంపుల్స్ కూడా జరిగాయి. కానీ 4 yearsలో మార్కెట్ నెగిటివ్గా వెళ్ళి మధ్యలో కరెక్షన్ వచ్చి మళ్ళీ డౌన్ వచ్చినా మీరు ఎస్ఐపి ద్వారా పెడితే మీకు నెగిటివ్ రిటర్న్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే హిస్టరీలో ఒక ఫండ్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ ది ఫండ్ నేమ్, ఎందుకంటే మనం అలా అంటే నెగిటివ్ రిటర్న్ గురించి చెప్తున్నప్పుడు ఫండ్ నేమ్ చెప్పకూడదని నా ఉద్దేశం. ఒకనొక ఫండ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో 10 రూపీస్ అనేవితో స్టార్ట్ అయ్యాక అది వితిన్ 3 years స్పాన్లో 1.5 yearలో 10 రూపీస్ నుంచి 2 రూపీస్ అనేవికి వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ 1 yearలో 5 రూపీస్ అనేవికి వచ్చింది. కానీ 5 రూపీస్ అనేవికి వచ్చినప్పుడు యాక్చువల్గా రికవర్ అవ్వలేదు కదా కంప్లీట్ 10 వరకు. అయినా సరే ఇన్వెస్టర్ ఈజ్ 20% CAGR రిటర్న్. ఓకే, 2 రూపీస్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే అతను యావరేజ్గా కొన్ని యూనిట్స్ అన్ని 2-3లో ఉన్నాయి. 2 రూపీస్ 3 రూపీస్లో 5 రూపీస్ రాగానే ఆయన 20% రిటర్న్లో వచ్చాడు. అంటే మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఫుల్గా రికవర్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ పడిపోయి సగం రికవర్ అయితే మీరు ప్రాఫిట్స్లోకి వచ్చేస్తారు, ఫుల్ రికవర్ అయితే మీరు 20% అబోవ్ వెళ్ళిపోతారు. సో దట్స్ ద బ్యూటీ అబౌట్ ది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. ఈ విషయం గ్రహించారండి. చాలామంది భయపడుతూ ఉంటారు, మార్కెట్స్లో లాసెస్ అంటారు. బట్ ఇటువంటి విషయాల్లో మీరు ఎలా గైడ్ చేస్తారు ఈ విషయాలు? ఎందుకంటే ముఖ్యంగా మార్కెట్స్ పడ్డా పెరిగినా దాని గురించి వరి అవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ వెరీ సింపుల్ సార్. మీరు 10 years ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే లాస్ట్ 10 yearsలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో వచ్చిన వరస్ట్ రిటర్న్ పట్టుకోండి, నాట్ ది యావరేజ్. అది కూడా మీకు 11% ఉన్నప్పుడు వై ఆర్ యూ వరీడ్? డూ యూ హ్యావ్ అన్ అదర్ అసెట్ క్లాస్ విచ్ ఇస్ గివింగ్ 11%? అండ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్ ఫర్ బోత్ ద ఫస్ట్ టు ఫైండ్ అవుట్ ఏది వరస్ట్ ఇస్తుందో అది పట్టుకోలేం కదా. అంటే ప్రాక్టికల్ అది పాసిబుల్ కాదు. 11% వచ్చే ఫండ్ మీరు పట్టుకోలేరు. మీరు ట్రై చేస్తే కూడా 12.5, 13 వస్తుంది కదా. ఎస్. సో అప్పుడు ఎందుకు వరీ అవ్వాలి నేను? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ని మనం ఎలా ట్రీట్ చేయాలంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఆల్ ద టైమ్ నేను కోట్ చేసేది ఒకటే ఎగ్జాంపుల్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో మీకు రిస్క్ ఉంది అంటే కనుక మీరు గోల్డ్ని ఎలా ట్రీట్ చేస్తారో మ్యూచువల్ ఫండ్స్ని అలాగే ట్రీట్ చేయండి. రేపు కనుక గోల్డ్ రేట్ రేపు మార్నింగ్ 10,000 పడిపోయి 47,000 నుంచి 37,000కి వెళ్తే ఏమవుతుందండి? అందరం క్యూ కట్టేస్తాం. అవును, నిజమే కదా. అలానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా చేయండి. అలానే అప్పు చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. మీ దగ్గర ఉన్న మనీని ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా ఇన్వెస్ట్ చేయండి. వీ నెవర్ నో విచ్ ఈజ్ అప్ విచ్ ఈజ్ డౌన్. అది తెలిస్తే ఇంకా గేమే లేదు అక్కడ. దెర్ ఈజ్ నో గేమ్, రైట్? సో ఇందులో మ్యాక్సిమం ఎటువంటి ఫండ్స్ ప్రిఫర్ చేయమంటారండి ఒక కొత్తగా మొదలుపెట్టిన ఇన్వెస్టర్కి? మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టర్, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అండ్ మీ గోల్కి కనుక టైం పీరియడ్ ఒక 7 years ఉంటే, ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే హైబ్రిడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ తీసుకోండి, విచ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. ఈ ఫండ్స్ మీకు 9 నుంచి 12% రిటర్న్స్ మాత్రమే ఇస్తాయి. బట్ మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కనుక ఈక్విటీలోకి 12% మిమ్మల్ని చాలా ఎగ్జాగరేట్ చేస్తుంది. దట్స్ ఎ గుడ్ రిటర్న్, రైట్? 5.5 ఉన్న ఎఫ్డీ నుంచి వస్తే మీకు 11% షుడ్ బి ఏ వెరీ డీసెంట్ రిటర్న్. ఓవర్ పీరియడ్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరు డెఫినెట్గా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటారు. ప్రాబబ్లీ యూ ట్రై టు సీ ఏ బ్లూ చిప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్, దెన్ ఏ మిడ్ అండ్ లార్జ్ క్యాప్, దెన్ ఏ మిడ్, దెన్ ఏ స్మాల్. సో అప్పుడు మీరు డైవర్సిఫికేషన్కి కూడా చేసుకోవచ్చు. ఎస్.
ఓకే, ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెన్ కంపేర్ టు ఎఫ్డి అంటే డబల్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ యూఆర్ ఎర్నింగ్ డబుల్. సో కాబట్టి దీనికంటే మంచి ఐడియా ఇంకోటి ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ 11%లో అర్థం చేసుకోవాలి అంటే దిస్ 11% ఈజ్ కన్సిస్టెంట్లీ 11. ఇట్ ఈస్ 1 year -20, 1 year 0, 1 year +25. లాస్ట్ 1 yearగా మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్గా 45% రిటర్న్ ఇచ్చాయి. మార్కెటే ఇచ్చింది. అవునండి. అంటే సెన్సెక్స్ హెస్ గ్రోన్ రైట్. సో దాని అర్థం ఇది స్టాండర్డ్ రిటర్న్ అని కాదు. నెక్స్ట్ ఇయర్ ప్రాబబ్లీ వీ విల్ సీ -10, -30 కావచ్చు. కానీ ఒక 10 years స్పాన్లో ఎంత వస్తుంది అనేది మీరు పట్టుకోవాలి. అందుకనే లాంగ్ పీరియడ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం మనం. ఇప్పుడు గోల్డ్ కూడా అంతే కదండి. ఈరోజు 47,000 ఉంది. మీరు చూడండి, అందరూ స్టాక్ మార్కెట్లో మనం అనలిస్ట్ని చూస్తాం కదా, అంటే వీళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, అనాలిసిస్ చేస్తున్నారని. ఇప్పుడు గోల్డ్ అనేది మన పేరెంట్స్కి, మన గ్రాండ్ పేరెంట్స్కి 56 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా. వాళ్ళు చెప్పగలుగుతారా నెక్స్ట్ ఇయర్ గోల్డ్ ఎంత ప్రైస్ ఉంటుందో? లేదండి, చెప్పలేరు. ఇప్పుడున్న 47, 52కి వెళ్ళొచ్చు, లేదా మళ్ళీ 42కి రావచ్చు. కానీ ఒక విషయం చెప్పగలుగుతారు, గోల్డ్ అనేది ప్రతి 9-10 ఏళ్ళకి రెట్టింపు అవుతూ వచ్చింది. 10 ఏళ్ళకి రెట్టింపు అయిందంటే 7% రిటర్న్ వస్తుంది. ఇప్పుడు గోల్డ్ 2011లో 2500 or 25,000 per 10 grams ఉన్నది, ఈరోజు 50 అవ్వలేదు. అంటే లాస్ట్ గత 10 ఏళ్ళుగా గోల్డ్ 7% రిటర్న్ ఇవ్వలేదు. ఆ విషయం మీరు గ్రహించండి. అవుతుంది అనుకోండి, సరే 7 అయితే కూడా 10 yearsలో డబుల్ అవుతుంది. అలానే మ్యూచువల్ ఫండ్ 1-2 yearsలో మీరు గోల్డ్ లాగానే దీన్ని కూడా ప్రెడిక్ట్ చేయలేరు. కానీ 12% రిటర్న్ ఇస్తే కూడా 6-7 yearsలో మీది డబుల్ అయిపోతుంది. 1-2 yearsలో నెగిటివ్ రిటర్న్ ఉంటుంది. 1-2 yearsలో నెగిటివ్ రిటర్న్ ఉంటుంది. అంటే కావాల్సిన గోల్ ఒక ఫ్యామిలీకి ఖచ్చితంగా అందేలాగా అందులో ఐడియాస్ ప్రకారం చూసుకుంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్ సార్. ఇన్ఫాక్ట్ 11% ఆన్ మినిమం సైడ్ పెట్టుకున్నా కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి రిటైర్మెంట్ గోల్ చేసిన వాళ్ళకి ఎర్లీ రిటైర్మెంట్ అని ఒక కాన్సెప్ట్ డిరైవ్ చేస్తాం. 15 ఏళ్ళలో రిటైర్మెంట్ చెప్తాను. నేను 12% క్యాలిక్యులేట్ చేస్తాను. మై బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఐ వాంటెడ్ టు మేక్ మై క్లయింట్ రిటైర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 years ఫ్రమ్ నౌ, బట్ ఐఎమ్ టెల్లింగ్ హిమ్ 15 years. ఓకే, అంటే వర్స్ట్ ప్రిపరేషన్ కోసం ఉండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్స్ అబౌట్ హ్యావింగ్ ఏ మెంటల్ పీస్. మానసిక ఒత్తిడి లేకుండా మీరు ఏది అచీవ్ అయినా దట్స్ ఏ గుడ్ రిటర్న్. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే, నెగిటివ్ రిటర్న్ వస్తే మీరు ఒత్తిడి తీసుకుంటారు. దట్స్ నాట్ రైట్ ఇన్వెస్ట్మెంట్. మీకు క్లారిటీ ఉంది, నేను ఇన్వెస్ట్ చేస్తుంది మా పాప పెళ్ళికి, పాప పెళ్ళి 36లో ఉంది, దెన్ వై షుడ్ ఐ వరీ అబౌట్ రిటర్న్స్ ఇన్ 2 years, 3 years? పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్, క్లారిటీ ఉండాలి. మనం అనుకున్నట్టుగా రిక్వైర్డ్ అమౌంట్ ఎంత, దానికి ఎంత పెట్టాలి. ఎస్ సార్, అలా చేసుకుంటే అచీవ్ అవ్వచ్చు అండి. కానీ కంప్లీట్గా టాపిక్ మనం హోమ్ లోన్ నుంచి ఇక్కడికి వచ్చేసాం మీరు అడగబట్టి, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ గురించి. సో బట్ ముఖ్యంగా ఏంటంటే సార్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో నో డౌట్ అసలు అందులో ఒక రేంజ్లో మార్కెట్లో అప్రిషియేట్ అవుతుంది. కాబట్టి మీరు ఇచ్చిన ఐడియా అంటే ఎవరికైతే ఒక స్టాండ్ బైగా ఆలోచించాలి, ఎమర్జెన్సీ రిసోర్స్ ఒక ఇన్కమ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం నిజంగా సెకండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐడియాస్. ఎందుకంటే ప్రిఫర్ చేసుకుంటే ఆ ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతూ ఉంటుంది, ప్లస్ దానిపై నుంచి ఒక రెంటల్ ఇన్కమ్ వస్తుంటుంది. రెంటల్ ఇన్కమ్ ఒకవేళ సంవత్సరానికి 2% పెరిగినా ఆర్ 1% పెరిగినా కానీ స్టిల్ ఒక చిన్న స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఎస్ సార్. ఇక చిన్న పాయింట్ ఏంటంటే సెకండ్ ప్రాపర్టీకి గోల్ పెట్టుకోండి. ఈ సెకండ్ ప్రాపర్టీ మీద వచ్చే రెంటల్ ఇన్కమ్తో మీరు సర్వైవల్ వెళ్తుందంటే దట్ మే నాట్ బి ద రైట్ ఐడియా. దట్ మే ఈవెన్ బి రైట్ ఐడియా ఇన్ కేస్ మీకు ప్రజెంట్ ఉన్న ఖర్చులు అండ్ ఆ ప్రాపర్టీ రెంట్ సేమ్ ఉంటే దట్స్ ఎ రైట్ ఐడియా. లేదు ఈ ప్రాపర్టీని మీ బాబు ఎడ్యుకేషన్ కొన్నారు, 7% అప్రిషియేషన్లో నాకు అచీవ్ అవుతారంటే దట్స్ ఎ రైట్ ఐడియా. ఇట్స్ అగైన్ బేస్డ్ ఆన్ ది పర్పస్. రైట్ ఆర్ రాంగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ సార్. పర్ఫెక్ట్లీ ఆన్ డిపెండ్స్ అపాన్ సొల్యూషన్. రైట్ సార్. ఆ క్లారిటీ మాత్రం ఖచ్చితంగా వచ్చింది. తప్పకుండా. సో చూసారు కదండి, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ క్లారిటీతో ఉండాలి, పర్పస్ సాల్వ్ అవ్వాలి, అండ్ మీకు కావాల్సింది సొల్యూషన్ అక్కడ. సో సొల్యూషన్ లేనిది జస్ట్ ప్రోడక్ట్స్ కొంటూనే ఉంటున్నారు, మీ బర్డన్ పెంచుకుంటున్నారు, మీ ఎక్స్పెన్సెస్ పెంచుకుంటున్నారు, ఆర్ ఇన్వెస్ట్మెంట్స్కి అసలు అర్థం లేకుండా చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి విషయాలు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ సింపుల్ విధానాన్ని పాటిస్తే యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్, యూ విల్ కంప్లీట్ యువర్ గోల్. సో అది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎపిసోడ్లో మరిన్ని మంచి సొల్యూషన్స్తో రాంప్రసాద్ గారితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి.